ఆకాశంలోని చందమామ
బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్ తో నీలోసుకుంటే నేను లిరిక్ చెప్పుతో బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్ తో స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్ లో I'm a good girl, I'm a good girl, I'm a good girl.
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట
దివాన్ మాది తమిళనాడు వచ్చేసి పొట్టపడాలి సురపడ కదా నన్ను పొరుగుడు ఇచ్చింది. ఒకటి విజయవాడకు మన అందరం కూడా ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ విషయం చెప్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడికి రాబోతున్నప్పుడు సుష్మా సిగ్నల్ దాటుతున్నానండి. అందరికీ సుష్మా తెలుసు మన జిల్లా వాళ్ళకి. సుష్మా దాటాక ఇక్కడ కాసేపు 30 నిమిషాలు ఉంటారు. నేను సిగ్నల్ పడలేదా అయ్యాను. ఒక లారీ డ్రైవర్, హెవీ లారీ డ్రైవర్ సిగ్నల్ పడ్డది ఆగాలి. హెవీ లారీ డ్రైవర్ అంటే నేషనల్ పర్మిట్ ఎక్కడ తింటాడు సిగ్నల్స్ తెలుసా రూల్స్. సిగ్నల్ పడ్డది, హెవీ లారీ డ్రైవరు ఆ సుష్మా సిగ్నల్ కాడ ఆకుండా పాస్ అయ్యాడు. మనం పోతున్నాడు ఆకుండా. మరి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, పోలీసులు చాలా రాసేటువంటి టీం కూడా ఉంది. అక్కడ చాలా టీం రాసేవారు అంటే పొలిసిక్ సిగ్నల్ మనోడు ఆయన కూడా ఉంది. కానీ లారీ డ్రైవర్, హెవీ లారీ డ్రైవర్ సిగ్నల్ పడ్డా కూడా ఆగకుండా పోయాడు. చాలా రాయలేదు. కారణం ఏంటి? ఒకసారి చెప్తే చిన్న గిఫ్ట్ కూడా అన్నట్టు కాకుండా గిఫ్ట్. ఆ లారీ డ్రైవర్ని సిగ్నల్ దాటినా కూడా అంటే రెడ్ సిగ్నల్ పడకు దాటడం కదా, నేను ఆగాను, తను పోయాడు హెవీ లారీ డ్రైవర్. సో ఎందుకు ఆపలేదు అంటారు? కారణం ఏంటి? పిల్లలు సెలవుల్లో మంచి గాలి తిన్నారు కాబట్టి. పిల్లలే అని కాదు, జస్ట్ పిల్లలు కొద్దిగా కొంచెం ఐపీ లెవెల్స్ ఉంటాయి కదా. మన దాంట్లో సంవత్సర బాధలతో మరి పొద్దు వారి పోయి ఈ సమస్యలు ఏ బాధ నవ్వుకుంటూ ఇప్పుడు చెప్పండి, ఆ లారీ డ్రైవర్ కాపాడి ఎవరు చెప్తారండి? డ్రైవర్ కూడా సార్ మీకు తెలుసా? ఓకే, చంద్రగా అడుగుతున్నాడు. మధుసూదన్ రెడ్డి గారు ఒక చిన్న క్లూ చెప్పాడు, కరెక్టా కాదా? మీరు చెప్పండి. తెలుసా? మనం ఎందుకు కావాలి? నడుచుడు పెట్టుకుని ఎవరు విన్నారా? చిన్న పని రాసి వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ. మధ్య మధ్యలో నేను ఈ కమింగ్ క్వశ్చన్స్ చేస్తాను. ఓకే, అర్థమైంది కదా? నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎన్ని లాంటి ఎవరైతే నడుచుకుంటూ పోతే సిగ్నల్ కాదు, ఏ సిగ్నల్ బండి అలా ఫుల్ సెక్యూరిటీ. ఇంటి నీ దగ్గర నుంచి దానిదా కొంచెం వాయిస్ కావాలి. 3, 2, 1 go say hi please. Right, thank you for especially Riya Verma team members. Hi boys and girls. ఇక్కడ పిల్లలు ఎవరు లేరా? Say hi. మరి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కామన్గా మనం ఏదైనా ఫంక్షన్కి అకేషన్కి వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళిన ఫంక్షన్కి మనం ఏదో ఒక రూపంలో గిఫ్ట్ తీసుకెళ్తూ ఉంటాం. అందరికి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉన్నాయి. మరి ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్లీజ్ రేజ్ ద హ్యాండ్స్. రైట్, మీరందరూ రెడీ కదా? బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు ఓన్లీ 10 కౌంట్ చేస్తా, వాళ్ళకి ఇచ్చేస్తా. రెడీయా? సో గెట్ రెడీ నౌ. కౌంటింగ్ స్టార్ట్. కమ్ ఆన్, 10, 9, 8, 7, 10, 9, 8. ఆ కుర్చీని దాకుండా ఉన్నాడు, కనపడతా ఉన్నాడు. నా పని కాదు, అంటే లైన్లో ఉండాలి. చిన్న వాళ్ళు మధ్యలో ఉండాలి, సీనియర్స్ చివరిలో ఉండాలి. కమ్ క్లోజ్, కమ్ క్లోజ్. గుడ్. ముందుగా ఇంట్రడక్షన్. యువర్ నేమ్? సచిన్. ఓకే, बेस कम करके शार्प करो, तो बेस कम करके शार्प करो, वाली करो. यस, कार्तिकेय वर्मा, विष्णु वर्मा, अश्विन, भवेश. योर नेम? जुन्नू. जुन्नू. ఆహా, ఎంత చక్కటి పేరు, ముద్దు పేరు కూడా జున్ను. జున్ను, మీ అసలు పేరేంటి? అక్షయ్ గుణ. ఆహా, నీ పేరు అక్షయ్ గుణనే బాగుంది జున్ను కన్నా. ఎస్, యువర్ నేమ్? కార్తిష వర్మ. విన్నామన్నా, టిఫిన్ చేసావా? గట్టి మాట్లాడు. శ్రీనిక, ప్రణతి. చలో రైట్. మరి ఇక్కడ బర్త్డే గర్ల్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్
చెప్పండి ఎవరికి ఇలా అంటే ఎవరికి బాయ్సా గర్ల్సా గట్టి చెప్పండి పెట్టి చిన్ను అడుగుదాం చిన్ను చెప్తారా ఫస్ట్ ఎవరికి బాయ్స్ కి ఇద్దామా గర్ల్స్ కా ఎక్కడ తగ్గేదిలే సరే మరి బాయ్స్ గర్ల్స్ కాదు కొంచెం ముందుకు వచ్చేయండి కొంచెం ముందు జరిగిందా చిన్ను కొంచెం ముందుకు రా కొంచెం ముందుకు రా మరి బాయ్స్ గర్ల్స్ కాదు అందరికీ ఇచ్చేద్దాం ఓకేనా ముందుగా ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలన్నా ముందుగా మనం ఏం చేస్తాం ఆ దేవుడికి ప్రేయర్ చేస్తాం కదా కాబట్టి ఇక్కడ ఎవరైతే ముందుగా నాకు ఒక చిన్న దేవుడి పాట కానీ దేవుడి శ్లోకం కానీ అట్లీస్ట్ గురు బ్రహ్మ గురు విష్ణు కానీ ఫస్ట్ ఎవరైతే పాడతారో వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ ఇస్తారు ఎవరు పడతారు ఎస్ పడతావా కార్తీక వర్మ కదా ఎస్ ఎవరు నచ్చలేదా నాకు పడితే గట్టిగా చెప్పండి నుంచి పర్లేదు ఎస్ ఫస్ట్ గిఫ్ట్ గోస్ టు గర్ల్స్ అన్నమాట మరి ఇప్పుడైతే దేవుడి పాట అయిపోయింది కదా ఇప్పుడు సినిమా పాట ఎవరు పాడతారు ఎస్ సినిమా సాంగ్ చుట్టూ పాడతావా నీకు రైమ్స్ వచ్చా జానీ జానీ ఎస్ బాబు చెప్తావా చెప్పు Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth, ha, ha, ha. ఎస్ వెరీ గుడ్ చిన్ను కూడా గట్టిగా చెప్పట్లు ఎస్ చిన్ను నీకు సూపర్ మ్యాన్ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరా హలో 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 చలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడు మీ అందరికి వచ్చిన ఈ ఊరికి దీంట్లో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అబ్బో ఇద్దరికి ఇస్తా ఓకేనా కానీ నాకు డేట్ పెట్టే ముందు వన్ స్మాల్ వన్ ఇక్కడ మీలో ఎంతమందికి స్కై తెలుసు స్కై తెలిసిన వాళ్ళు చేయండి ఓకే కొంచెం ముందు రండి జున్నుని స్కై తెలీదా ఓకే చెప్తా తెలుసా గుడ్ హ్యాండ్ డౌన్ ఇప్పుడు మాట్లాడండి స్కై ఎక్కడ ఉంటుంది వెరీ గుడ్ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది డౌన్ ఇదే గేమ్ అనమాట ఓకేనా స్కై అన్నప్పుడు ఇలా రండి ల్యాండ్ అన్నప్పుడు ఇలా రండి ఓకే స్కై ల్యాండ్ ఏం అర్థమైందా చలో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మిమ్మల్ని అందరినీ ల్యాండ్ అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడద్దు ఓన్లీ యాక్షన్ చేయాలి లెట్స్ ప్లే ల్యాండ్ వెరీ గుడ్ ఎస్ జున్ను ల్యాండ్ ఎక్కడ ఉంటుంది వెరీ గుడ్ మీ అక్క ఇలా అన్నది ఇందాక ఎస్ సో ఇది గేమ్ అనమాట ఇలా మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తాం సో గేమ్ అర్థమైంది కదా ఈసారి నో ట్రై ఎవరు ఒకటేనా ఇలా ల్యాండ్ ఎస్ 1 2 జున్ను 3 అవుట్ క్లోజ్ గ్యాప్ ఉంది క్లోజ్ పిక్చర్ చలో ముగ్గురు బాయ్స్ ముగ్గురు గర్ల్స్ రెడీయా ల్యాండ్ సారీ 1 2 3 చలో కమ్ క్లోజ్ వెరీ గుడ్ నా టార్గెట్ ఇంకా ఒక్కటి అవుట్ చేద్దాం రెడీయా ల్యాండ్ yes చలో కమ్ యు బోత్ ఆర్ విన్నర్స్ మన ఇద్దరిలో ఫస్ట్ అమ్మాయ అబ్బాయ స్కై ల్యాండ్ స్కై sorry you're the first prize your name Pranati. yes clap everyone music please Pranati first prize yes okay your first prize your second prize గిఫ్ట్స్ తర్వాత ఏం టెన్షన్ పడద్దు మన దగ్గర ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి తిరిగి మీ వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో చెక్ చేసుకుని ఒకసారి త్వరగా మీ పేరెంట్స్ కావచ్చు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు అంకుల్స్ ఆంటీస్ ఎవరిన పర్లేదు చెక్ చేసుకోండి మీరు వెళ్ళొచ్చు నన్ను అక్కడికి ఇక్కడి నుంచే చెక్ చేసుకోవాలి గుడ్ రైట్ రెడీయా చలో ఫస్ట్ రౌండ్ ఏమి అడగా యునో మిస్ తెలుసు కదా ఫండింగ్ క్వశ్చన్ అడుగుతా నేను అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో
ఆ గిఫ్ట్ మమ్మీకి ఇచ్చేసి ఆ లైట్స్ కట్టుకోండి, కింద పడిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ తెలియకుంటే మీ వాళ్ళ హెల్ప్ లైన్ తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ AEIOU అంటే ఏంటి? చెప్తానా? ఓవెల్స్ కదా, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట, ఇలా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు తెలియకుండా హెల్ప్ లైన్ వాడుకోండి. గెట్ AEIOU లేకుండా, ఇవి రాకుండా 3 వర్డ్స్ చెప్పండి. తెలియకుండా హెల్ప్ లైన్ కోడ్ నా కౌంటింగ్ స్టార్. ఆస్క్ యువర్ పేరెంట్స్ నా కౌంటింగ్ స్టార్. 10 ఆస్క్ యువర్ పేరెంట్స్ తెలియకుండా హెల్ప్ లైన్ వాడుకోండి. AEIOU లేకుండా just 3 1 10 9 8 good చెప్పండి 6 5 4 3 2 and 1 ఫ్రై ఇంకా వైపు ఫ్రై ఇంకో వైపు చెప్తాను. Yes, try, sky and fly. ఓకే, నీకు ఇస్తాను టెన్షన్ పడకు, త్వరగా వచ్చేయండి. అందుకే చెప్తా లేకుంటే చెప్తానా? Very good. Columbus is the right answer. Come on, ask your parents. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. But now that was the before that without camera phone. Go. Come on, 10. Yes, త్వరగా వచ్చేది. ఈ నోట్ yes. డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, ఎవరు హెల్ప్ చేశారు? 1 కాదు, 2 కాదు, ముఖ్యంగా 3 కావాలి. అది మీ ఇష్టం. ATM కార్డ్, క్రెడిట్ కార్డ్, మెట్రో కార్డ్, ఆధార్ కార్డ్, ఎనీ కార్డ్. Just 10 9 8 7 6 జున్ను. Yes. ఓహో జున్ను. డాడీ తీసా. Yes, judul kamera. Dah, iso. Yes. Isari, Inta, Easy, Ariesa. Okay. Viewer, Mummy is on the stage. Go. Yeah. Mummy is on the stage. 10, 9, 8, 3, 2. Empty chair. One chair. 9. మమ్మీస్ ఉండండి. అక్కడ మీకు సపోర్టర్స్గా యంగ్ గర్ల్స్ కావచ్చు, యంగ్ మమ్మీస్ కావచ్చు, మీ ఇష్టం. ఒక 4 కావాలి. ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. యువర్ చాయిస్. మీ ఇష్టం ఎవరైనా సరే. రండి. దీప్తి గారు, ఝాన్సీ గారు, దీప్తి గారు, లత గారు అండ్ బేబక్క వచ్చిందా? రాలే బేబక్క. మిక్కీ మౌస్ వెనక్కి వెళ్తున్నానా? శిరీష గారు రండి. మీకు సపోర్టర్స్గా ఒక 2 కానీ 3 కానీ యువర్ చాయిస్. కవితక్క ఎక్కడ కూర్చున్నావు? కవిత గారు ప్లీజ్ వెల్కమ్. ఇంకొక 2 ఆర్ 3.
గారు ప్లీజ్ వెల్కమ్ అండ్ శిరీష గారు రండి అండ్ స్వీటీ గారు ఇంట్లో వచ్చారా మేడం రండి ఇక్కడ ఎవరు భయపడకండి నన్ను భయపెట్టకండి ఒక చిన్న సర్ప్రైజ్ ఎస్పెషల్లీ మీకోసం అనమాట నాకు రాగానే ఇందాక నానమ్మ గారు అమ్మమ్మ గారు చెప్పమని చెప్పగా ఉంటా చెప్పాలంటే మీరు చిన్న పని చేయాలి ఒకసారి వచ్చిన మీ గెస్ట్ అందరికీ ఒకసారి అందరూ హాయ్ చెప్పండి గట్టిగా సే హాయ్ వెరీ గుడ్ అందరూ చెప్పక ఇలా ఉన్నారు కదా ఇలా చెప్తారు టేక్ యువర్ రైట్ హ్యాండ్ చేయండి ఫోటో ప్లీజ్ ఎస్ ఫోటో ప్లీజ్ స్మైల్ మీ ఫేస్లో ఉప్పు ఉందా నవ్వండి అయితే అయిపోయిందా ఇప్పుడు అందరు రిలాక్స్ అయ్యి కెమెరా పల్లండి ఇప్పుడు ఎంత బ్రేకింగ్ న్యూస్ కానీ ముందుగా పరిచయం కార్యక్రమం ఉంటుంది మీ పేరండి శిరీష కవిత శిల్ప నవ్య శ్రావణి రమణి కవిత నవిత సాయి ఎస్ మరి ఏదో రియా వర్మ బర్త్డే ఫంక్షన్కి వచ్చారు కదా మరి స్పెషల్ ఈరోజు బర్త్డే గర్ల్ తరఫు నుంచి నానమ్మ గారు అమ్మమ్మ గారు లేడీస్ కోసం 3 అవార్డులు ఇచ్చారు. ఫస్ట్ అవార్డు వచ్చేసి సూపర్ స్టార్ మహిళ, రెండో అవార్డు వచ్చేసి మోడ్రన్ మహాలక్ష్మి, మూడో అవార్డు వచ్చేసి లక్ష్మీ రావే మా ఇంటికి. ఓకేనా? బట్ మీకు ఊరికే ఇవ్వను, మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఏంటంటే ఇప్పుడు మీరంతా కలిసి ఇక్కడ డ్యాన్స్ అలాంటిది చెయ్యొద్దని చెప్తున్నాను. డ్యాన్సులు అలాంటివి పెట్టండి మేడం, పెట్టనని చెప్పా కదా. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా అందరికీ కలిపి ఒకటే క్వశ్చన్ ఇస్తా. ఏంటంటే ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది నాకు మీరున్న పొజిషన్ నెంబర్ చెప్తే చాలు. ఓకేనా? లెట్స్ ప్లే. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఎస్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్. ఇదో ఏమో దాంట్లో అవార్డు మేడం. ఇప్పటిదాకా మీరు చెప్పిన నెంబర్స్ అన్ని ఇలా లైన్కి చెప్పారు కదా, అలా కాకుండా చెప్పిన నెంబర్స్ అన్ని ఇప్పుడు ఇలా రివర్స్లో కూడా చెప్పకూడదు, ఇలాగే లైన్ చెప్పండి. స్మాల్ చేంజింగ్ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ నెంబర్ తెలుగు వచ్చింది అనుకోండి, పక్క 7 8 9 10 అందుకే ట్రయల్ ఇస్తా. 10 ఇది ట్రయల్ మాత్రమే, ఇంకా కొంతమందికి అర్థం కావడానికి ఫాస్ట్ ట్రయల్. తెలుగు 1 2. అవునా? సో ఇది చేయమన్నమాట. మరి ఈసారి నో ట్రయల్, ఎవరు అవుతుందో వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు. 2. అవునా? థ్యాంక్ యూ. తెలుగు 1 2 3 4. అవునా? థ్యాంక్ యూ. ఎస్, తెలుగు 2. నాకు రాదయ్యో. తెలుగు 1 2 3 4 5 6 7. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఏంటంటే ఇంకో ట్విస్ట్ అనమాట. ఇప్పటిదాకా నేను లైన్ గా అడిగాను కదా, ఈ రౌండ్ లో అలా కాదండి, ర్యాండమ్ అడుగుతా. అంటే నా మైండ్ ఎవరికి ఇచ్చినా వాళ్ళు మాత్రం నెంబర్స్ స్టార్టింగ్ గా చెప్పాలి. లెట్స్ ప్లే. తెలుగు 1 2 3 4 5 6. మేకర్ చెప్పారు 6. ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలా? నెంబర్ చెప్పండి. ఓకే, కట్ అయిపోతే మరి స్టార్ట్గా చెప్పాలి. తెలుగు 1 2 3 2 3 2 కూర్చోండి. చలో 5 మెంబర్స్. ఇంకా నా టార్గెట్ ఇద్దరిని అవుట్ చేస్తే చాలు. లెట్స్ ప్లే. తెలుగు 1 2 3 4. 4. 2 కూర్చోండి. ఎస్, చలో
నలుగురు ఉన్నారు, ఇంకా ఒక్కరు మాత్రమే. లెట్స్ ప్లే. తెలుగు. ఒకటి ఏమొస్తా బట్ ఈరోజు రేపు కూర్చోండి వేటగా ఉండేది. ఎస్ థ్యాంక్ యూ. ఓకే, ఇక మీకు టెన్షన్ లేదు, మీ ముగ్గురు పిండి అయిపోయారు. కానీ రియా వర్మ బర్త్డే ఫంక్షన్లో ఒక్కరే స్టార్ మహిళ. మరి ఆ స్టార్ మహిళ మరి బర్త్డే గర్ల్ మదర్ వచ్చిన గెస్ట్ గా చూద్దాం. లెట్స్ ప్లే. తెలుగు. ఒకటి 2 3 4 5 6 7 8 కరెక్ట్ చెప్పారు. మీరు ఏంటి ఇష్టపడకండి. చలో తెలుగు. ఒకటి 2 3 4 5 6 రండి. 7. ఎస్ ఆగండి. ఎస్ మరి స్టార్ మహిళ బర్త్డే గర్ల్ మదర్ వచ్చిన గెస్ట్ గారా. ఇంగ్లీష్. 1 2 3 4 4 నాకు 4 సారీ. ఎస్ ఎస్ మరి ఇక్కడ నానమ్మ గారు అమ్మమ్మ గారు స్టేజ్ మీద వచ్చేస్తే మరి మీరే గిఫ్ట్ ఇవ్వాలి. సో ప్లీజ్ వెల్కమ్. మ్యూజిక్ ప్లీజ్. నానమ్మ అండ్ అమ్మమ్మ ఆన్ స్టేజ్. ఒకటి ఇక్కడ ఇటువైపు రండి. మీరు అమ్మమ్మ గారా ఇటువైపు రండి.
పండుకుని పాప